హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కిరణ్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మా అమ్మాయి అబ్బాయి వాళ్ళ స్కూల్ యాన్యువల్ డే. వాళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తున్నారు. సో అక్కడికి ఆ ప్రోగ్రామ్కి ఇప్పుడు మేము వెళ్తున్నాం అనమాట. వాళ్ళు మధ్యాహ్నమే వెళ్ళిపోయారు. వాళ్ళకి అక్కడ మేకప్ ఇవన్నీ చేస్తున్నారు. పేరెంట్స్ని ఈవినింగ్ రమ్మన్నారనమాట. సో ఈవినింగ్ ఇప్పుడు నేను మా ఆయన ఇద్దరం కలిసి వెళ్తున్నాము. ఈ ఈవెంట్ ఎక్కడ చేస్తున్నారంటే దోలారిదంలో చేస్తున్నారు. సో అక్కడికి నేను మా ఆయన ఇప్పుడు బయలుదేరి వెళ్తాము. అక్కడ వీళ్ళ ప్రోగ్రాము, వీళ్ళ గెటప్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఇవన్నీ నేను మీకు ఇవాళ బ్లాగ్లో చూపిస్తాను. ఇదిగోండి దోలారిదన్కి అయితే వచ్చేసాము. ఇది ఎంట్రన్స్ అనమాట. చైర్స్ అన్నీ వేసి రెడీగా పెట్టారు. ప్రకృతి వాళ్ళ క్లాస్మేట్ సమన్విత వాళ్ళ మమ్మీ అనమాట. ఇదిగోండి షెన్ను అయితే రెడీ అయిపోయాడు. ఇది వాడి గెటప్. తర్వాత శ్రీకృతి దగ్గరికి వెళ్ళాను, అది దాని గెటప్. ఇద్దరు రెడీ అయ్యారనమాట. ఈలోపు మా ఆయన ఏమన్నారంటే కొంచెం అలా తిరిగేసి వద్దాము, ఇంకా లైటింగ్ అది ఉంది కదా అంటే అలా లోపలికి వెళ్ళాము. దోలారిదన్ లోపలికి ఊరికి అలా తిరిగేసి మొత్తం వచ్చామన్నమాట. కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము అక్కడ. ఫస్ట్ ఇలా వినాయకుడు సాంగ్ తోటి స్టార్ట్ చేశారు. తర్వాత ఏమో PP1, PP2 ఫస్ట్ క్లాస్, తర్వాత శ్రీకృతి వాళ్ళది వచ్చిందనమాట సెకండ్ క్లాస్. ఈ ఫస్ట్ క్లాస్ పిల్లలు అయితే భలే చేశారు. చిన్న చిన్న పిల్లలు బటర్ఫ్లైస్ లాగా. నాకు బాగా నచ్చిందనమాట. ఆ తర్వాత శ్రీకృతి వాళ్ళది స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి శ్రీకృతి వాళ్ళవి కొన్ని ఫొటోస్ పెట్టాను. తర్వాత దాని డ్యాన్స్ వీడియో పెట్టాను. దాని పార్ట్నర్ బాలాజీ అనే అబ్బాయి రాలేదనమాట. సో ఆ అబ్బాయి ప్లేస్లో ఇంకొక అమ్మాయిని పెట్టారు. I don't know really, but let's find the answer from grade 2 students who are going to perform on a retro theme. Please give a big round of applause. ఆకుచాటు పిండి తడితే కొల్లపాటు పూల తడితే ఆకుచాటు పిండి తడితే కొల్లపాటు పువ్వు తడితే ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన. ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన.
అది శ్రీకృతి పర్ఫార్మెన్స్ అనమాట. ఆ తర్వాత 3rd క్లాస్ వాళ్ళు, 4th క్లాస్ వాళ్ళు పర్ఫామ్ చేశారు. ఆ తర్వాత షెన్ను వాళ్ళ క్లాస్ వాళ్ళు పర్ఫామ్ చేశారనమాట. చాలా బాగా చేశారు అమ్మాయిలు. తర్వాత అబ్బాయిలు చేశారనమాట. ఆ తర్వాత షెన్ను వాళ్ళు డాన్స్ చేసేటప్పుడు చాలామంది అడ్డుగా నించున్నారనమాట. సో నేను వాళ్ళని జరగండి జరగండి అని చెప్పాను. ఆ వాయిస్ కూడా అందులోనే ఉంది. నేనేమీ దాన్ని ఎడిట్ చేయట్లేదు. చూస్తావుగా ఈ కాళి ఆడించే ఆట. రెచ్చడుకోగా రాయాలో సాంగ ఊళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలాగా. రెచ్చడుకోగా రాయాలో సాంగ ఊళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలాగా. చేయకుండా చూసే దూరంగా మర్యాద పోకుండా తిరిగి వచ్చే వేగా. గట్ట నడిచి వచ్చి గేటులన్నీ దాటుకొస్తే గిట్ట దడలు పుట్టి దమ్ముత మారే. స్లీవు మడత పెట్టి కాలరగా రేసుకొస్తూ చూళ్ళు విదిలిస్తే దుమ్ము దుమారే. మరణం అస్మరణం డఫు తరుణం అతడి పేరే మనకు శరణం. అస్మరణం డఫు తరుణం స్టెప్పులేసే కిరణం. రచ్చడుకోగా రాయాలో సాంగ ఊళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలాగా. చేయకుండా చూసే దూరంగా మర్యాద పోకుండా తిరిగి వచ్చే బేగా. This is a song that is gonna be a massive hit up there. ಮಾಡಿಸುತ್ತ ಮನುಷ್ಯನ ತೋಳ ಬಚ್ಚಿ ಮೇಲೆ ಕಟ್ಟಿ ಅರ್ರರ್ರ ನಾಕಮುಖ 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 ಮಾಡಿಸುತ್ತ ಮನುಷ್ಯನ ತೋಳ ಬಚ್ಚಿ ಮೇಲೆ ಕಟ್ಟಿ ಅರ್ರರ್ರ ನಾಕಮುಖ ನಾಕಮುಖ चमकनी गुलाबी शरारा, अरे चुनरी तेरी चमकनी गुलाबी शरारा. ఇప్పుడు చేసిన వాళ్ళు వచ్చి 10th క్లాస్ పిల్లలు అనమాట. వాళ్ళు చేసిన తర్వాత వీళ్ళ టీచర్స్ అందరూ కలిసి డాన్స్ చేశారనమాట.
ఈవిడ వచ్చేసి అరుణ మేడము, షన్ను వాళ్ళ క్లాస్ టీచరు. వాడికి చాలా ఇష్టము. ఆ తర్వాత శ్రీకృతి వాళ్ళ క్లాస్ టీచర్ అశ్వతి మ్యామును, రజిత మ్యామ్. ఈవిడ శ్రీకృతికి ఫస్ట్ చెప్పిన టీచరు పద్మలత మిస్ అనమాట. వీళ్ళందరితోటి మేము ఫొటోస్ అవి దిగామన్నమాట. అదండి ఈరోజు వ్లాగ్. మా పిల్లల డ్యాన్స్ అదీను. మీకు నా ఛానల్ నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌమ్య కిరణ్. థ్యాంక్ యూ.